సమ్మక్క తల్లికి నాగులమ్మకు సంబంధం ఏంటి? జంపన్న ఎవరి కొడుకు? సారలమ్మ భర్త ఎవరు? ఇవన్నీ ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే అక్కడి ప్రజలు నమ్మే అసలైన చరిత్ర తెలుసుకోవాలి. ఇప్పుడు ఆ చరిత్ర నేను చెప్తా, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అక్కడి కోయ ప్రజలకి 1 నుండి 7వ గొట్టు వరకు ఉంటుంది. గొట్టు అంటే గోత్రం. తూర్పు దేశం ఏలిన రాజు సాంబశివ మహారాజు, రాణి దులిముత్తి. వీరు చందా వంశీయులు 5వ గొట్టుకు సంబంధించిన వారు. సమ్మక్క కోయల్ల ఆడబిడ్డ. వీరికి బయ్యక్కపేట అడవిలో సింహాల పులుల మధ్యలో చిన్న పాపగా దొరుకుతుంది. సాంబశివ మహారాజుకి సమ్మక్క కాకుండా 3 కూతురులు ఉంటారు, ఓ కొడుకుంటాడు. 1 చేడలమ్మ, 2 నాగులమ్మ, 3 కోమలమ్మ. పడమర దేశం మహారాజు జలచంద్ర మహారాజు. రాణి శివమండలదేవి, మాండవిదేవి అని కూడా అంటారు. వీళ్ళు 4వ గొట్టుకు సంబంధించిన వారు. వీళ్ళకి 4 సంతానం. 1 గడికమ్మరాజు, 2 గోవిందరాజు, 3 కొండాయి, 4 పైడిద్దరాజు. తూర్పు దేశం రాజులు మరియు పడమర దేశం రాజులు ఇద్దరు సమ్మక్కకి పైడిద్దరాజుకి పెళ్లి చేద్దాం అనుకుంటారు. అప్పుడు సమ్మక్క ఇంటి వాళ్ళు అంటే సాంబశివ మహారాజు పడమర దేశానికి సంబంధం మాట్లాడడానికి వెళ్దాం అనుకుంటాడు. సమ్మక్క నాగులమ్మని పిలిచి వాళ్ళతో పాటు వెళ్ళమని చెప్తుంది. అసలైన కథ ఇప్పుడే స్టార్ట్ అయింది. అక్కడికి వెళ్ళాక ఏం జరిగిందనేది నెక్స్ట్ వీడియోలో చెప్తా.